ఒక మంచి వాక్యం నేర్చుకుందాం. ఒక తెలిసిన సందర్భము లేదా తెలిసిన కాన్సెప్ట్ని డీప్ డైవ్ చేయడానికి మనము ప్రయత్నం చేద్దాం. మరి హెబ్రీ రాసిన పత్రికలో 11వ అధ్యాయాన్ని మనము కొద్దిగా ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం నేర్చుకునే వాక్య భాగము విశ్వాసము గురించిన ధ్యానము. విశ్వాసము గురించిన ధ్యానము. మరి ఇక్కడ మనం కూర్చున్న అందరికీ కూడా ఏమని చెప్పుకుంటాము? ప్రత్యేకంగా క్రైస్తవులు ఏమని చెప్పుకుంటారు వాళ్ళ గురించి? మేము ఎవరము అంటే మేము విశ్వాసులము. మీకు తెలుసా ఈ మాట ఎక్కడి నుంచి వచ్చిందో? గమనించారు ఎప్పుడన్నా? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రాకముందు లేదా వచ్చిన తర్వాత, రాకముందు అంతా ఈ వాక్య భాగం పాత నిబంధన గ్రంథము మనకు కనబడుతుంది. అవునా? పాత నిబంధన గ్రంథములో కొత్త నిబంధన గ్రంథము రాయబడక ముందు ఎవరున్నారు దేవుని ఎరిగి? కేవలము యూదులు మాత్రమే. యూదులకు మాత్రమే పరిమితమైన ఈ జ్ఞాన గ్రంథము, పరిశుద్ధ గ్రంథము అంటే పాత నిబంధన గ్రంథము యూదులకు మాత్రమే ప్రత్యేకింపబడింది. యేసుక్రీస్తు ప్రభువారు యూదుల్లో జన్మించి యూదుల్లో నుండి ఆయన ఒక కొత్త తరాన్ని బయటకు తీసుకొచ్చారు. ఆ తరం ఏంటంటే క్రైస్తత్వము. అంటే ఏంటి? పాత నిబంధన గ్రంథంలో 39 పుస్తకాల్లో మీరు చూసుకుంటున్న ఏదైతే గ్రంథాలు ఉన్నాయో, ఏ ధర్మశాస్త్రము యెహోవా దేవుడు మీకు ఇచ్చాడని మీరు అనుకుంటున్నారో, నిజంగా ధర్మశాస్త్రం యొక్క ఆలోచన విధానము కానీ దాని వెనుకున్న ఉద్దేశము కానీ మీకు తెలుసా అని అడిగి ఆ ఉద్దేశం నెరవేర్చడానికి నేను ఈ లోకానికి వచ్చాను. తండ్రి యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి ఈ లోకానికి నేను వచ్చాను. ఇప్పుడు ఆ తర్వాత నుండంతా కూడా యూదులుగా ఉన్న వ్యక్తులు మెల్లిమెల్లిగా క్రైస్తవులుగా మారు. అందుకని మొదటి శతాబ్దంలో ఎక్కువగా కనబడే క్రైస్తవులు అందరూ కూడా యూదులే. సో ఇప్పుడు ఈ మాటను ఎందుకు చెబుతున్నాను అంటే మొదటి సంవత్సరం అంటే మొదటి ఆది సంఘములో పౌలు సువార్త ప్రకటించినప్పుడు, పౌలు తర్వాత బర్నబాస్ వాళ్ళు సువార్త ప్రకటించినప్పుడు మొట్టమొదటిసారి ఒక సంఘములో వాళ్ళని ఏమన్నారు? శిష్యులు అన్నారు. అప్పటి వరకు అందరు ఎవరు? శిష్యులు అని పిలుచుకుంటూ వెళ్ళారు. అంటే ఎవరు వీళ్ళు? ఎవరండి అంటే అమ్మో శిష్యులు అంటే ఎవరు? డిసైపుల్స్. ఎవరండి శిష్యులు? మరి అందరూ శిష్యులే. యోహానుకు బాప్తిసం ఇచ్చి యోహానుకు శిష్యులు ఉన్నారు, యేసుక్రీస్తు ప్రభువుకు శిష్యులు ఉన్నారు. అవునా? ఎవరు గొప్ప గొప్ప కార్యాలు చేసే వాళ్ళకు శిష్యులుగా మారిపోతున్నారు. కానీ ప్రత్యేకత ఎప్పుడు వచ్చింది అంటే అంతియోకియా సంఘములో, అపోస్తల కార్యాలు 11వ అధ్యాయము, అంతియోకియా సంఘములో శిష్యులు మొట్టమొదటిగా ఏమన్నారు అంటే క్రైస్తవులు అన్నారు. మొట్టమొదటిగా క్రైస్తవులు అన్నారు. దట్ ఈస్ ద ఫస్ట్ చర్చ్. దట్ ఈస్ ది ఫస్ట్ చర్చ్ ఇన్ ది ఫస్ట్ సెంచరీ. మీకు తెలుసా? ఇప్పుడు క్వశ్చన్ రావాలి. అదేంటి? నిజంగా యూదులు దేవుని నమ్ముకొని క్రైస్తవులుగా మారితే యెరూషలేములో కదా ఉండవలసింది మొట్టమొదటి మందిరము. వచ్చినప్పుడు డౌట్? యెరూషలేములో కదా మొట్టమొదటి మందిరం ఉండాలి. అంతియోకియాలో ఎందుకు ఉంది? అంత్యోకియాలో మొట్టమొదటి మందిరం ఎందుకు ఉందంటే యెరూషలేములో ఉన్న మందిరము కేవలం యూదులకు మాత్రమే ఉంది. మొట్టమొదటిగా అన్యజనుల మధ్యలో దేవుడు ఏం చేశాడు? ఒక సంఘాన్ని స్థాపించాడు. అక్కడ నుండి ప్రపంచవ్యాప్తంగా సువార్తను దేవుడు తీసుకెళ్ళాడు. మొదటి సంఘం అది. తర్వాత మనం చూస్తే ఎఫెసీ సంఘము, కొరింథీ సంఘాలుగా మనము విభజింపబడ్డం మనము చూస్తాము. అయితే ఈ సంఘానికి, క్రీస్తుకు, ధర్మశాస్త్రానికి లేదా పరలోక రాజ్యం విమోచనకు మూలము ఏమైనా ఉందా అంటే మూలము ఏమైంది తెలుసా? మూలము దాని అర్థం ఏంటి? బేస్. అవునా? బేస్. మనము ఈ బిల్డింగ్లో కూర్చుంటున్నాం కదా, పైన మనకు స్లాబ్ ఉంది, కింద ఏముంది? పిల్లర్స్ ఉన్నాయా? ఫౌండేషన్. కింద ఏముంది? ఫౌండేషన్. ఈ ఫౌండేషన్ పైన మనం కూర్చున్నాం. అవునా?
ఏ ధైర్యంతో కూర్చున్నాము? ఇది కూలిపోతుంది, ఇది మునిగిపోతుందన్న భయం ఉందా ఇప్పటివరకన్నా? లేదు. వీ హ్యావ్ ఎ బేస్, స్ట్రాంగ్ బేస్. ఒక బేస్ పైన కూర్చున్నాం కాబట్టి ఎంతమంది కూర్చున్నా కూడా ఇది కదల్చబడదు అన్న ధైర్యంతో మనం ఇక్కడికి వచ్చి ఉన్నాం మనం. మరి విశ్వాసము లేదా క్రైస్తవులకు మరి బేస్ ఏమైనా ఉంది అంటే ఆ బేస్ ఏంటో తెలుసా? ఏంటా బేస్? ఆ ఫౌండేషన్ ఏది? విశ్వాసము లేకుండా ఎవరన్నా నేను క్రైస్తవుడు అని చెప్పగలుగుతారా? నేను క్రీస్తుని నమ్మనండి, నా పేరు జాన్ అని చెప్తే ఉన్నారు అట్లాంటి వాళ్ళు, లేకపోలేదు, ఉన్నారు. ఓకే, నేను క్రైస్తుని నమ్మనండి, నేను క్రీస్తుని నమ్మను, కానీ నా పేరు, నా సర్టిఫికెట్ మీద క్రిస్టియన్ అని రాసి ఉంటుంది. దెన్ వాట్ ఈస్ దట్ క్రిస్టియన్ ఈజ్ ఆల్ అబౌట్? క్రైస్తత్వము యొక్క మూలాలు ఎక్కడ ఉన్నాయంటే విశ్వాసములో నుండే క్రైస్తవత్వం యొక్క మూలాలు ఉన్నవి. ఆ మూలము ఎవరై ఉన్నారు ఆ మూలం అంటే దేవుని యొక్క వాక్యము. దాని యొక్క మూలము. అయితే విశ్వాసం గురించిన విషయాలు ఎన్నోసార్లు చిన్నప్పటి నుండి నేర్చుకుంటున్నాము. ఈరోజు మీ అందరికి ఒక క్వశ్చన్ వేయాలని నేను ఇష్టపడుతున్నాను, వేయడానికి ఇష్టపడుతున్నాను. నిజంగా ఎంతమందికి ఇక్కడ కూర్చున్న వాళ్ళో తెలుసు విశ్వాసం అంటే ఏంటో? చెప్పగలుగుతారా? కెన్ యూ హ్యావ్ సమ్ డిస్కషన్? విశ్వాసం అంటే నాకు తెలుసు అని ఎవరైనా చెప్పగలుగుతారా? లేడీస్ని అడుగుదాం, జెంట్స్ కొంచెం తక్కువ. లేడీస్ని అడుగుదాం. హ్యాపీ చూసిరా? అసలు అడగరు మమ్మల్ని. వస్తాను అటు కూడా. విశ్వాసం అంటే ఎవరు చెప్తున్నారు? విశ్వాసం అంటే నమ్మకము. ఇంక కొంచెం చెప్పాలి బ్రదర్. కనపడని వాటిని ఉన్నవని నమ్మాలి. ఓకే, ఇంకా మీ పర్సనల్గా చెప్పండి. మీరు దేవుడిని నమ్ముకున్నాం కదా, మనం దేవుడిని నమ్ముకున్నాము, క్రైస్తవుని చెప్పుకుంటున్నాం మనము. నేను పర్సనల్గా క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతుంటే నీ హృదయంలో ఒకసారి లోతులో ఆలోచించి, అవును నేను విశ్వాసం చెప్పుకుంటున్నాను, ఏ దాంతో చెప్పుకుంటున్నాను, నేను దేన్ని బట్టి చెప్పుకుంటున్నాను నేను దేవుని విశ్వసిస్తున్నానని? అది కావాలి ఆన్సర్ నాకు. మీరు చెప్పేటివన్నీ బైబిల్లో ఉన్నవి, బైబిల్ విని ఆచరించాం, కానీ డెఫినేషన్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉంటుంది. చెప్పగలుగుతారు ఎవరన్నా? బైబిల్ ఉన్నది బ్రదర్, అది లేనిది చెప్పు నాకు. ఇప్పుడు నేను అక్కడికే వస్తా. ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ దట్. నేను అడుగుతుంది, ఈవెన్ ఇట్ పర్సనలీ సమ్మన్ ఆస్క్ యూ వితౌట్ బైబిల్ ఇఫ్ సమ్మన్ ఆస్క్ యూ వాట్ ఈస్ ఫెయిత్, విశ్వాసం దేన్ని బట్టి అంటాము, దేన్ని బట్టి చెప్తాను నీకు విశ్వాసం ఉందని అంటే ఏమని చెప్తాను? చెప్పండి. ట్రై చేస్తున్నారు పాపం ఎవరు? ట్రై చేయండి అమ్మా. క్రీస్తును నమ్ముకున్న మనము క్రీస్తు పైన విశ్వాసం ఉంచుతున్నామంటే విశ్వాసము ఎప్పుడు కూడా దేనికి లింక్ అయి ఉంటుందో తెలుసా? ఒక్క మాటను దాన్ని చెప్పడం కష్టము, దానికి ఒక మాటను లింక్ చేయాలి, అప్పుడే దానికి ఒక వాల్యూ వస్తుంది. ఆ లింక్ ఏంటో తెలుసా? నిరీక్షణ. దీటి పక్కన ఇంకొక మాట ఉంటుంది, ఏంటో తెలుసా? క్రియ. ఈ నిరీక్షణ, ఈ క్రియ లేకుండా విశ్వాసం నువ్వు కనబరుస్తావా? నిరీక్షణ అంటే ఏంటి? హోప్. ఫ్యూచర్లో మంచి జరుగుతుందన్న హోప్, అవునా? క్రియ అంటే ఆ హోప్ నిజం కావాలి అంటే ఈరోజు నేనేం చేయాలి? ఇది నీకు ఏం నేర్పిస్తుంటే క్రియ నేర్పిస్తుంది. అందుకని యాకోబు భక్తుడు అంటాడు, క్రియ లేకుండా విశ్వాసాన్ని కనబరచగలుగుతావా? ఎవరన్నా కనబరచగలుగుతాడా అంటాడు. ఈరోజు మనం నేర్చుకునే మాటలు ఏంటంటే, నీ విశ్వాసానికి మూలము ఏది? ఎందుకు నేను విశ్వాసము కలిగి ఉండాలి? విశ్వాసము ఎవరిపైన ఉంచాలి? ఈ విశ్వాసము ద్వారా నాకేమి దొరుకుతుంది? ఈ 3 క్వశ్చన్కి ఆన్సర్ దొరకాలి ఈరోజు మనకు, అవునా? ఎందుకు ఈ సబ్జెక్ట్ తీసుకోవడానికి నేను ఇష్టపడ్డాను అంటే, అనేక మందిని మనం ఈరోజు చూస్తున్నప్పుడు ఎవ్రీబడి హ్యావ్ దర్ ఓన్ విశ్వాసాలు. సిస్టర్ చెప్పినట్టుగా విశ్వాసము యొక్క మాట చూస్తే నమ్మకము, ఇంకొక మాట, ఇంకా గొప్ప మాట ఏదనుందంటే ట్రస్ట్. ఇంగ్లీష్లో ట్రస్ట్ అంటారు. ఇప్పుడు వాక్య భాగంలో వెళ్దాం మనం. హెబ్రీ రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక
11వ అధ్యాయము చదువుదామా? మొదటి వచనం నుండి. The definition of faith is given in Hebrews 11:1. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపము, అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. There are two parts to faith. The two parts to faith. మొదటి పార్ట్ ఏంటి? నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపము, హోప్. ఏదైతే నువ్వు నిరీక్షిస్తున్నావో, నీ జీవితంలో ఏదైతే కావాలి అనుకుంటున్నావో దాన్ని నమ్మడము మొదటిది, విశ్వాసంలో మొదటి భాగము. అంటే నేను ఈరోజు చిన్నవాడిగా ఉన్నాను, ఇంకా కొన్ని సంవత్సరాలు, నాకు ఒక 15 సంవత్సరాల్లో ఒక ఉద్యోగంకి వెళ్ళాలి అంటే ఇప్పుడు ఏం చేస్తాడు అనుకుందాం. మన దగ్గర డాక్టర్లు కానీ, ఇంజనీర్లు కానీ, ఇంకా పెద్ద పెద్ద ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ఏదైనా ఉండని, ఎనీ పొజిషన్, చిన్నప్పటి నుండి వాడు ఏం చేస్తాడు, చదువుకున్న కాలంలో నుండే 10 ఏళ్ళ తర్వాత నేను ఎక్కడ ఉండాలో ఆలోచన చేసుకొని ఉంటారు. కొంతమంది చిన్నప్పుడే ఉంటారు, కొంతమంది ఎదిగిన తర్వాత ఆలోచన చేస్తారు. ఇప్పుడు నేను ఆ పొజిషన్కి వచ్చి నేను అనుకున్న డిగ్రీ ఇంకా పొందలేదు నేను, కానీ నాకు ఈరోజు ఏముంది, నేను కనుక ఈ లెవెల్లో చదువుకుంటూ వెళ్తే, అంటే 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్ చేస్తాను, ఇంటర్మీడియట్ తర్వాత గ్రాడ్యుయేషన్ చేస్తాను, లేదా డిప్లొమా చేస్తాను, తర్వాత బీటెక్ చేస్తాను. ఇవి చేసిన తర్వాత నాకు పలానా దాంట్లో ఉద్యోగం వస్తుంది, నాకు కొన్ని డబ్బులు వస్తాయి. అదేంటది? ఈరోజు కూర్చొని 5 సంవత్సరాలు 10 సంవత్సరాల తర్వాత నీ జీవితంలో ఏం కావాలో ఈరోజు కూర్చొని నువ్వేం చేస్తున్నావు, నిరీక్షిస్తున్నావు. అవునా? రెండో మాట చూద్దాం. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువై ఉన్నది. 10 సంవత్సరాల తర్వాత ఏం కావాలో నువ్వు నిరీక్షణతో ఉన్నావే, 10 సంవత్సరాల తర్వాత నువ్వు బ్రతుకుతావు గ్యారంటీ ఉందా? కానీ నువ్వేం చేస్తున్నావు, ఈరోజు నేను 10 సంవత్సరాల తర్వాత డాక్టర్ కావాలంటే ఈరోజే నువ్వు డాక్టర్ లాగా ఫీల్ అవుతావు. అవునా కదా? 10 సంవత్సరాల తర్వాత నేను ఇంజనీర్ కావాలంటే ఈరోజే ఇంజనీర్ లాగా ఫీల్ అవుతాను. అంటే నేను ఆ స్టెప్స్ ఎటు పడుతున్నాయి, ఇవి నా గమ్యం వైపున అడుగులు పడుతున్నాయి. కాబట్టి అదృశ్యమైనవి ఉన్నవి నాకు కనపడట్లేదు, నా కంటికి అది. కానీ 10 సంవత్సరాల తర్వాత ఈ స్టెప్స్ కనుక ఈ అడుగులు కనుక నేను వేసుకుంటూ వెళ్తే ఖచ్చితంగా నాకు నేను ఆ కనపడిన దాన్ని నేను ఈరోజు చూడగలుగుతున్నాను. ఒక బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయాలన్నప్పుడు, ఈ బిల్డింగ్ని పడగొట్టినప్పుడు ఈ బిల్డింగ్ ఇట్లా కన్స్ట్రక్ట్ కావాలి అని ఎవరు ఊహించాలి? ఈ బిల్డింగ్ ఈ విధంగా కన్స్ట్రక్ట్ చేయాలని ఎవరు ఊహించాలి? ఎవరో ఒకరు ఊహించుకోవాలి, విజువలైజ్ చేసుకోవాలి, కలర్ కాంబినేషన్స్, లైటింగ్స్ ఏమేమి వేసుకోవాలి. ఈ విధంగా ఫ్లాట్గా ఉన్న చర్చ్ని బిల్డ్ చేస్తే ఏ విధంగా ఉంటుందని ముందుగానే ఊహించగలగాలి. దాన్ని ఏమంటాము? విశ్వాసము అంటాము. చాలాసార్లు విశ్వాసం అనగానే ఏమనుకుంటారంటే నేను అనుకునేది జరిగిపోవాలనుకుంటారు. అక్కడికే వస్తున్నాను నేను. ఇప్పుడు నువ్వు అనుకున్నవని జరగడం విశ్వాసం అయితే, ఆదమవ్వ కూడా అనుకుంది జరిగింది. ఏమైంది? అది విశ్వాసమైందా, పాపమైందా? పాపమైంది. విశ్వాసముతో చేసిన పాపమా? ఆదమవ్వలు విశ్వాసముతో చేసిన పాపమా? అది కాదు. ఏది కావాలి అనుకుంటే దొరుకుతుంది, నేను ఏది అనుకుంటే ప్రార్థన చేస్తున్నాను అది దొరుకుతుందంటే అది విశ్వాసం అయితే, ప్రపంచంలో ప్రతి ఒక్కడు అదే కోరుకుంటాడు. దేవుడు ఇక్కడ మాట చెప్తున్నాయి. ఈ బిబ్లికల్ కాంటెక్స్ట్ కూడా చూస్తే ప్రత్యేకంగా హీబ్రూలకు వచ్చి హీబ్రూ గ్రంథం రాస్తున్నప్పుడు గ్రంథకర్త అపోస్తలుడైన పౌలు గారు, డిబేట్స్ ఉన్నాయి, మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అపోస్తలుడైన పౌలు గారే ఈ పత్రికను రాసినట్టు అనుకుంటే హెబ్రీలకు, హెబ్రీ భాష మాట్లాడే వ్యక్తులకు ఈ మాట రాస్తూ, ధర్మశాస్త్రము తెలిసిన వ్యక్తులకు ఈ మాటను రాస్తూ ఏమంటారంటే, పాత నిబంధన గ్రంథం నీకు తెలుసు కదా, ధర్మశాస్త్రం కూడా తెలుసు కదా, మరి ఇవన్నీ తెలిసిన వ్యక్తికి నీ లోపల ఉండవలసిన ఏంటో తెలుసా? విశ్వాసం ఉండాలి అని విశ్వాస వీరుల జాబితాను 11వ అధ్యాయం మొత్తము చెప్పడం జరుగుతుంది. వాళ్ళందరూ కూడా పాత నిబంధనకు చెందిన వ్యక్తులు, వాళ్ళందరూ కూడా హెబ్రీలు, వాళ్ళందరూ కూడా యూదులు. యూదులకు విశ్వాసం గురించి నేర్పించడానికి, ఆ విధంగా మన పితరులు విశ్వాసంలో ఉన్నారని వాళ్ళకు చూపించడానికి 2 రీజన్స్ చూపిస్తూ ఏమంటారంటే, ఇది నిరీక్షింపబడుచున్న వాడి యొక్క నిజ స్వరూపము. అది అబ్రహాము చూశాడు. కల్దీల దేశంలో, ఊరు అనే పట్టణంలో తను ఉన్నప్పుడే దేవుడు తన కనాను దేశంకు వెళ్ళు అని చెప్పినప్పుడు తను అక్కడ కూర్చొని దేవుడిని ఏ విధంగా ఆశీర్వించబోతున్నాడో సంచార పురుషునిగా అతను అంగీకరించుకొని ఉన్న ప్రాంతం నుంచి కల్దీల దేశంలో నుండి కనాను దేశంలోకి తను వెళ్ళడం మనము చూస్తాము.
ఇది నిరీక్షింపబడుచున్న వాడి యొక్క నిజస్వరూపము. అక్కడ ఏం జరుగుతుందో అబ్రహాముకు తెలియదు, కానీ దేనివల్ల వెళ్ళాడు? దేవుడు నాతో మాట్లాడాడు కాబట్టి నేను విన్న మాటను నేను ఆచరించాలి అని చెప్పేసి ఆచరణ కొరకు వెళ్ళాడు. పాత నిబంధన గ్రంథం మీరు చదువుతున్నప్పుడు దాన్ని ఏ విధంగా చదవాలో తెలుసా? హిస్టారికల్ బుక్స్ లాగా దాన్ని చదవకూడదు. ఓల్డ్ టెస్టిమెంట్ ఈజ్ నాట్ అబౌట్ హిస్టరీ. చాలాసార్లు మనం చదివితే దావీదు గురించి, సౌలు గురించి, అబ్రహాము గురించి, యెహోషువ గురించి ఎన్నో చరిత్రలు మనకు కనబడుతుంటాయి. బట్ అక్కడ చూడవలసింది ఏంటో తెలుసా? చూడవలసిన విధానం ఏంటో తెలుసా? ప్రతి ఒక్క గ్రంథములో, ప్రతి ఒక్క పుస్తకములో దేవుని చూడాలి, అక్కడ యెహోవాను చూడాలి, అక్కడ ఆత్మయే ఉన్న దేవుని అక్కడ చూడడం మనకు రావాలి. అప్పుడు దేవుని యొక్క ఉద్దేశం నుండి, గాడ్స్ కాంటెక్స్ట్ నుండి ఆ సబ్జెక్ట్ని కనుక చూస్తే దెన్ యూ విల్ అండర్స్టాండ్ ఓల్డ్ టెస్టిమెంట్ బెటర్. అప్పుడు మనకు ఓల్డ్ టెస్టిమెంట్, పాత నిబంధన గ్రంథము చాలా బెటర్గా అర్థమవుతుంది. చరిత్ర పుస్తకంగా అనుకుంటే కష్టము. ఎందుకు ఈ మాట చెప్పాను ఇప్పుడు నేను? అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీయులకు రాస్తున్నప్పుడు వాళ్ళందరూ ఏ విధంగా చూశారు? వాళ్ళ చరిత్రకారులుగా చూశారు. చరిత్ర మాకు తెలుసు అని మాట్లాడుతున్నారు, కానీ ఆ చరిత్రలో ఎవరున్నారంటే చరిత్రలో దేవుడు ఉన్నాడు. చరిత్రలో దేవుడు ఉన్నాడు. ఒక్కసారి నీ జీవితాన్ని ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి తిరిగి చూసుకో. నువ్వు జరిగిన ఇంపార్టెంట్ ఈవెంట్స్ అన్నీ గుర్తొస్తాయి. ఆ ఇంపార్టెంట్ ఈవెంట్స్లో నీకు ఎవరు కనపడాలంటే నువ్వు ఉన్న మనుషులు కాదు కనపడాల్సింది, దేవుడు కనపడాలి. నీకు దేవుడు కనపడాలి. ఇక్కడ మాట్లాడుతున్న మాట కూడా అది. నువ్వు ఏదైతే ధర్మశాస్త్రం గురించి మాట్లాడుతున్నావో బిడ్డ, ఏదైతే చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నామో ఆ చరిత్ర అంతా దేనిపైన బేస్ అయి ఉందంటే విశ్వాసం పైన బేస్ అయి ఉంది. ఆ విశ్వాసం అంటే ఏంటో తెలుసా? నీకు కనపడనివి ఉన్నవని అని నమ్మాలి. నీకు కనపడనివి ఏంటివి? నీకు కనపడనివి ఏంటి చెప్పాలి ఇప్పుడు. మరి మనకు కనపడనివి ఏంటివి? కళ్ళు మూసుకుంటే ఏది కనపడదు. మంచి ఆన్సర్ అది. మన కళ్ళు మూసుకుంటే ఏది కనపడదు, గుడ్ ఆన్సర్. అది కాకుండా మన కనపడనివి ఈ లోకంలో చాలా ఉన్నవి. అంతరిక్షం మనకు కనపడదు, ఆకాశం పైన ఏముందో మనకు కనపడదు, అవునా? ఇంకా గట్టి మాట్లాడాలంటే ఇక్కడ కూర్చొని పక్క గల్లీలో ఏమవుతుందో మనకు కనపడదు. అంత మాత్రం అక్కడ ఏదో యాక్సిడెంట్ అయిందంటే నేను నమ్మనంటే ఎట్లా? నేను చూడలేదు నమ్మనంటే అంటామా? అనం కదా. ఎక్కడో అమెరికాలో బాంబు వెళ్ళింది అనగానే నేను చూడలేదు కదా, అరే నాకు తెలియదే అయితే కాలేదని అంటావా? మరి క్రీస్తు గొప్ప గొప్ప కార్యాలు చేశారని చెప్పినప్పుడు నేను ఎట్లా నమ్ముతాను? నేను చూశానా అంటావా? అంటాం. మరి మనం ఈ సంఘంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయని చెప్పినప్పుడు అవునా నేను నమ్మను అంటావా? మనం చూడని దాన్ని మనం ఒకవేళ కనుక నమ్మను అంటే మరి ప్రపంచంలో దేని నమ్మము. దేవుడు చెబుతున్న మాట బిబ్లికల్ కాంటెక్స్ట్ మాట్లాడితే దేవుడు చెప్పే ప్రతి మాట, వినిపించే ప్రతి మాట, చూపించే ప్రతి చరిత్ర, మాట్లాడించే ప్రతి వాక్యం అన్నీ కూడా ఆయన మన కాంటెక్స్ట్లోనే మన కొరకే మాట్లాడుతున్నాడు. మన కొరకు మన కాంటెక్స్ట్లోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇది నాకు సంబంధించింది కాదు అని కనుక నువ్వు అనుకుంటే నీలో ఏం లేదు? విశ్వాసము లేదు. ఇప్పుడు విశ్వాసానికి ఏం కావాలి? ఇప్పుడు విశ్వాసము ఏంటో మనకు అర్థమైంది, అవునా? ఏదైతే దేవుడు నాకు చెప్పాలని అనుకుంటున్నాడో అది నేను అంగీకరించాలి. దాన్ని ఏం చేయాలి? నమ్మాలి. ట్రస్ట్. ఎట్లాంటి ట్రస్ట్? దెర్ ఇస్ అ డిఫరెన్స్. దెర్ ఇస్ అ బిలీఫ్ అండ్ ట్రస్ట్. రెండు వేరు మాటలు ఇంగ్లీష్లో. నమ్మకం అన్న మాట కామన్గా ఉంటుంది తెలుగులో, కానీ ఇంగ్లీష్లో బిలీఫ్ అండ్ ట్రస్ట్ వేరు ఉంటుంది. బిలీఫ్ ఏంటంటే ఈ వ్యక్తి నేను నమ్ముతాను అంటారు, ఈ సందర్భంలో నమ్ముతాను. ట్రస్ట్ ఏంటంటే ట్రస్ట్ అనే మాట ఎప్పుడు వస్తుందంటే గుడ్డిగా నమ్ముతాను. ఇంకా దేవునికి ఏం కావాలి? ఎట్లా నమ్మాలంటే ఆయనని నేను బైబిల్ చెప్తుంది. చూద్దామా? లూకా సువార్త చూద్దాం ఒకసారి. 17వ అధ్యాయము. లూకా సువార్త 17వ అధ్యాయము 5వ వచనం. పాపము అపోస్తలులకు ఒక ఆలోచన వచ్చింది. యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చారు. వచ్చి ఏం కావాలని అడుగుతున్నారు వాళ్ళు? పరలోక రాజ్యం అడుగుతున్నారా? ఒక్క నిమిషం. మన అపోస్తలు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి అపోస్తలు వచ్చి ఏమని అడుగుతున్నారు?
మా విశ్వాసమును వృద్ధి పొందించమని ప్రభుతో అడగగా. ఎందుకు అడుగుతున్నారు ఈ మాట? ఎందుకు అడుగుతున్నారు? దయ్యం వస్తే దయ్యాన్ని వెలగొట్టలేకపోతారు. మత్తయి సువార్తలో ఉంటుంది అది. దయ్యం పట్టిన ఒక వ్యక్తి పిల్లోడు వస్తే వెలగొట్టలేకపోతారు. ఏమైంది వీళ్ళకు? అప్పటి వరకు బాగా చేశారు, ఆ సమయంలో చేయలేకపోతారు. దేవుని దగ్గరకు వచ్చి అరే మేము ఎందుకు చేయలేకపోయామంటే అంటాడు, ఏమున్నారా నాయన మీరు అల్ప విశ్వాసులు అంటాడు. తర్వాత ఒక మాట చెప్తాడు, విశ్వాసం వృద్ధి పొందాలి అంటే ఏంటి? మాకు విశ్వాసం ఉన్నది. ఏమని విశ్వాసం ఉన్నది? నువ్వు దేవుని కుమారుడవు, గొప్ప గొప్ప కార్యాలు చేసే సామర్థ్యం నీకు ఉంది. అయితే ఆ సామర్థ్యం మాకు రావాలంటే మేము ఏం చేయాలి? అడుగుతుంది అది అక్కడ. నువ్వు చేయగలిగిన నీకున్న సామర్థ్యత నాకు కూడా కావాలి అంటే నేను ఏం చేయాలి? అది విశ్వాసంలో వృద్ధి పొందించడం. ఆ ఉద్దేశంతో అడుగుతున్నప్పుడు క్రీస్తు ఏమంటున్నారు? మీకు కొండంత విశ్వాసం కావాలని అడుగుతున్నాడా? ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెగిలింపబడి సముద్రములో నాటబడమని చెప్పునప్పుడు అది మీకు లోబడను. ఎవరు లోబడతారంట? చెట్టు గురించి మాట్లాడుతున్నారు. దేవుడికి చెబుతున్న మాట అంటే ప్రకృతి గురించి మాట్లాడుతున్నాడు. ప్రకృతి దేవుడు మనకిచ్చిన ఒక వరము, దేవుని చేతిలో ఉన్న ఆయుధము. మనకిచ్చిన వరము దేవుని చేతిలో ఉన్న ఆయుధము. ఆ ఆయుధాన్ని, ఈ ప్రకృతిని దేవుడు ఏం చేశాడు? మనకు లోపరచాడా లేడా? ఆదాముకు దేవుడిచ్చిన వాగ్దానం అదే, భూమిని అంతటిని నువ్వు లోపరుచుకోమన్నాడు. మరి ఆదాముకి ఇచ్చిన అదే వాగ్దానము ఈరోజు మనకు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. ఆ రోజు ఆదాముకి ఏంటంటే కమాండ్ ఇచ్చారు కాబట్టి ఆయన అందరికీ పేర్లు పెట్టాడు. ఈరోజు మనకేమన్నాడు? నీకు ప్రకృతికి మధ్యలో ఒక గ్యాప్ వచ్చింది, అది నీ మాట వినాలంటే నీలో ఒకటి ఉండాలి, ఒక ఇంగ్రీడియంట్ ఉండాలి, ఒక క్యారెక్టరిస్టిక్ ఉండాలి. అది ఏంటో తెలుసా? ఆ ఆయుధం ఏంటో తెలుసా? విశ్వాసము. ఎవరిపైన విశ్వాసం? అది ఎవరిపైన విశ్వాసము? పాస్టర్ పైన కాదు. పాస్టర్ నామను ఆజ్ఞాపిస్తున్నాను చెట్టు పోమంటే పోతుందా? హూ ఈజ్ దట్ పాస్టర్ అడుగుతుంది. అడిగారా లేదా? నాకు పౌలు తెలుసు, నాకు పేతురు తెలుసు, నువ్వెవరు అడిగారా లేదా? దయ్యాలు అడుగుతాయి ఆ మాటలు. అందుకే అందరూ దయ్యాలను పట్టుకుని ప్రార్థన చేయొద్దు, ఇటు వస్తుంది, రివర్స్ అవుతుంది అది. అవునా? ఎవరి నామంలో ప్రార్థన చేస్తే దయ్యాలు వెళ్ళగొట్టబడతాయో, ఎవరి నామంలో ప్రార్థన చేస్తే గొప్ప గొప్ప కార్యాలు చేయబడతాయో ఆ నామం పైన ప్రార్థన చేయాలి. ఆ నామము యేసు నామము. అప్పుడు ఒక మాట ఏమని? నీకు ఆవగింజంత విశ్వాసం ఉంటే ఈ కంబలి చెట్టును చూసి వేళ్లతో పెగిలింపబడి సముద్రంలో నాటబడుమని, అంటే ఈ భూమి మీద నుంచి తీయబడి సముద్రంలో నాటబడుమని చెబితే అది నీ మాట వింటది. ఎందుకంటే అది నీకు లోబడుతుంది. ఎందుకో తెలుసా? దేవుడు నేను సృష్టించిన వాని యొక్క నామాన్ని తీసుకొని నువ్వు దాన్ని ఆజ్ఞాపిస్తున్నావు. సృష్టికర్తకు లోబడని సృష్టి ఉందా? లేదు. సృష్టికర్తకు లోబడిన సృష్టి లేదు కాబట్టి సృష్టికర్త నామమును నువ్వు ఏది చేసినా కూడా అది నీకు లోబడుతుంది. కానీ దానికి ఏం కావాలంటే ఆ సృష్టికర్త మీద నీకు నమ్మకం కావాలి. ఇప్పుడు ఇక్కడ విశ్వాసం ఎవరిపైన కావాలి? క్రీస్తు పైన విశ్వాసం కావాలి. సామర్థ్యం కలిగిన నామము యేసు నామము. ఇప్పుడు ఈ మాటను చెప్పడం గల కారణం ఇంకొక కింద మాట చూద్దాం. ఏమంటాడు? దున్నువాడు కానీ మేపవాడు కానీ మీలో ఎవరికైనా ఒక దాసుడు ఉండగా వాడు పొలం నుంచి వచ్చినప్పుడు నీవు ఇప్పుడే వెళ్ళి భోజనము చేయమని వానితో చెప్పడు. అంతేగాక నేను భోజనము చేయుటకు ఏమైనా సిద్ధపరిచి నడుము కట్టుకొని నేను అన్నపానంలో పుచ్చుకునే వరకు నాకు పరిచారము చేయము. అటు తర్వాత నీవు అన్నపానములు పుచ్చుకొనవచ్చునని వారితో చెప్పును. కానీ ఆ దాసుడు ఆజ్ఞాపించబడిన పనులు చేసినందుకు వాడు దయ చూపినని వాడిని మెచ్చడు. బికాజ్ ఇట్ ఈస్ హిస్ డ్యూటీ. తర్వాత అటువలనే మీరు మీకు ఆజ్ఞాపించబడిన వాడిని చేసిన తర్వాత మేము నిష్ప్రయోజకులమైన దాసులము, మేము చేయవలసినవే చేచున్నామని చెప్పుడనను. మాట ఏం చెప్తాడు ఇక్కడ దేవుడు? ఒక దాసుని యొక్క ఎగ్జాంపుల్ తీసుకొని ప్రకృతి నీకు లోబడుతుంది. ఆ విధంగానే ప్రకృతి నీకు లోబడాలంటే నువ్వు ఒక దాసుడు యజమానికి లోబడినట్టుగా నీవు నాకు లోబడాలి.
ఒక దాసుడు యజమానికి లోబడినట్టుగా కనుక క్రైస్తవులు క్రీస్తుకు లోబడితే అప్పుడు ఆ విశ్వాసము ప్రకృతి పైన మనకు కమాండ్ చేయడానికి శక్తిని. ఎవరిపైన ఉండాలి? క్రీస్తు పైన ఉండాలి. అయితే ఇంకొక మాట చూద్దాం. హెబ్రీ గ్రంథం ఇంకో మాట చూద్దాం. 11వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టయుడుట అసాధ్యము. దేవుని ఎదుగు వచ్చువాడు ఆయన ఉన్నాడనియో తను వెదుకు వారికి ఫలము దయచేయువాడనియో నమ్మవలను కదా. చాలమ్మా. ఈ మాటను చెప్పేటప్పుడు పైన వచనంలో చూస్తే హానోకు గురించిన వాక్యం ఉంటుంది. హానోకు దేవుడికి ఇష్టడై ఉండెను. అంటే దేవునికి ఇష్టడై ఉండడము విశ్వాసం యొక్క మూలం. నీలో విశ్వాసం రావాలంటే ఏం చేయాలి? దేవునికి ఇష్టడై ఉండాలి. దేవునికి ఇష్టడుగా ఉండాలంటే ఏం చేయాలి? హానోకు లాజిక్ అంతే. ఆయనతో పాటు డైలీ వాకింగ్ చేయాలి. ఎన్ని కిలోమీటర్లు వాకింగ్ చేయాలి? ఆయన అదే చేశారు కదా. హానోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాను అంటే డైలీ దేవునితో పాటు మార్నింగ్ వాక్ వెళ్ళేటోడు అన్నమాట. అర్థమది కాదు. దేవుడు చెప్పిన మాటలను విన్నాడు. తన పితరులు నేర్పించిన మాటల్ని అంగీకరించాడు, దాన్ని నమ్మాడు, దాని ప్రకారమే తను కూడా చేశాడు. మరి ఈరోజు క్రైస్తవుల్లో అటువంటి విశ్వాసం ఉందా? అప్పుడు గ్రంథాలు ఉన్నాయా? లేఖనాలు ఉన్నాయా? అప్పుడు లేవు. మరి దేనిపైన వాళ్ళకి విశ్వాసము? చెప్పిన మాటలను బట్టే విశ్వాసము. ఈరోజు వాక్యము అనేక మంది క్రైస్తవులకు దొరుకుతలేదా? దొరుకుతుందా? వాక్యము దొరుకుతుందా? వాక్యము విచ్చలవిడిగా దొరుకుతుంది ఇప్పుడు. కానీ విశ్వాసం కనుగొంటామా? మన విశ్వాసం ఎటుపోయింది? ఇప్పుడు ఎటుపోయింది మన విశ్వాసం అంతా? నూనె డబ్బాలోకి, నీళ్ళ బాటిల్లోకి, కర్చీఫ్లోకి, అవునా? అవిటి మీదకి మన విశ్వాసం వెళ్ళిపోయింది. విశ్వాసం ఎక్కడ ఉండాలి? విశ్వాసము సజీవుడైన దేవుని పైన విశ్వాసం ఉండాలి. నీ విశ్వాసం కనుక అక్కడి నుంచి తప్పి వేరే దగ్గరికి వెళ్తే అది ఏ విశ్వాసం అంటే దయ్యంలో విశ్వాసం. అది మనిషి అయినా సరే, అది పాస్ట్ అయినా సరే, ఇంకెవరైనా సరే, ఎంత గొప్పవాడైనా కూడా నువ్వు ఎవరిపైన విశ్వాసం ఉంచాలంటే నీకు స్వస్థతనిచ్చేవాడిపైన మాత్రమే విశ్వాసం ఉంచాలి. స్వస్థతను చేపించే వ్యక్తి పైన కాదు. నేను ఆశీర్వదించేది ఆశీర్వాదాలు ఎక్కడ వస్తాయి? ఎక్కడి నుంచి వస్తాయి ఆశీర్వాదాలు? పరలోక రాజ్యం నుండి వస్తాయి. ఆకాశ వాకిలు విప్పి పట్టజాలను విస్తారమైన దీవెను దేవుడు మనకు అనుగ్రహిస్తాను అన్నాడు. ఎప్పుడు నీవు ఇచ్చినట్టయితే, దేవునికి మన జీవితాన్ని ఇచ్చినట్టయితే దేవుడు గొప్ప గొప్ప ఆశీర్వాదాలు దేవుడు మనకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ఇప్పుడు విశ్వాసం యొక్క మూలము ఏంటంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యం పైన, వాక్యం అంటే ఏంటి? దేవుని నోటి నుండి వచ్చిన మాట లేదా ఆజ్ఞ. ఆ ఆజ్ఞను, ఆ మాటను ఇప్పుడు మన బైబిల్ గ్రంథం మన చేతిలో ఉంది కాబట్టి దీనిలో చెప్పబడిన ప్రతి మాటను గనక నమ్మితే అది విశ్వాసానికి పునాది అవుతుంది. దాంట్లో చెప్పిన ఇది నమ్మినట్టయితే విశ్వాసానికి పునాది అవుతుంది. దీని ప్రకారం నువ్వు జీవిస్తే అది ఏమవుతుంది? నిరీక్షింపబడుచున్న వాటి యొక్క నిజస్వరూపంలాగా అది మారుతుంది, క్రియలోకి అది మారుతుంది. దీంట్లో ధర్మశాస్త్రంలో దేవుడు చెప్పిన ప్రతి మాటలో పొల్లైనను కూడా తొలగిపోదని దేవుడు వాక్యం చెప్పినట్టుగా దీనిలో చెప్పిన ప్రతి మాటను నమ్మి దాని ప్రకారమే కనుక నువ్వు క్రియ చేస్తే అప్పుడు కదా దేవుడు నేను అంటాడు. ఏమంటాడు? నాకు ఇష్టడై ఉన్నావు. ఇప్పుడు ఈ మాటను దేని మాట చెప్పగలుగుతున్నాను నేను? చూద్దాం ఒక మాట. యాకోబు పత్రిక చూద్దాం. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 14 నుంచి 18 వచనం చదువుదాం. అది ఒంటిగా ఉండి మృతమైన దగును. చాలమ్మా. నా సహోదరులారా,
క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? అటు విశ్వాసము రక్షింపగలదా? ఇక్కడ రక్షణ అంటే మరి మనం ఆత్మీయ రక్షణ గురించి మాట్లాడట్లేదు. అది ఆ విశ్వాసం ఎవరికన్నా పనికి వస్తుందా అని అర్థము. ఆ విశ్వాసం ఎవరికన్నా పనికి వస్తుందా? నాకు విశ్వాసం ఉంది అంటే నేను విశ్వాసిని. ఇంకా మన మాటల్లో మాట్లాడుకుంటే నేను క్రైస్తవుని, దేవుని ఎంతో భక్తిపరుని నేను. అయితే మా ఇంటికి వచ్చిన ఒక్కడికి నీళ్ళు కూడా ఇయ్యను నేను. ఎంత గొప్ప విశ్వాసం అంటే సంఘంలో ఉద్యమంగా ఆరాధన చేస్తాను, ఇంటికి వెళ్ళి టీవీ చూసి సినిమాలు కూడా చూస్తారు అదేవిధంగా. అవునా? ఎంత గొప్పగా దేవుని గురించి నాకు తెలుసు, వాక్యం ఎంత బాగా తెలుసు అంటే ఆకలితో వారిని వస్తే ప్రార్థన చేసి పంపిస్తాను నేను. అమ్మా ఆకలి అవుతుందంటే అవునా అదేం పర్వాలేదు ప్రార్థన చేసి పంపిస్తాను, దేవుడు నీకు గొప్పగా ఆశీర్వాదాలు ఇస్తాడంటాను నేను. ఇది ఎంతోమంది క్రైస్తవులు కనపడుతుంది, ఎంతోమంది క్రైస్తవులు కనపడుతుంది. బాధతోనో కనికరం కావాలనో ఏదో నీ దగ్గర నుంచి కొంచెం అవసరత కోసమో ఎవరన్నా చేయి చాచి నేను అడిగితే ఒక 5,000 ఇవ్వ బ్రదర్ మళ్ళీ ఇస్తానంటే ఇస్తాడో లేదో తెలియని చెప్పేసి కనీసం 100 రూపాయలు చేతిలో పెట్టు, నేర్చుకో. అది కనీసము ఎక్కడ అడుగుతాడని చెప్పేసి ముందు అంతంత ప్రాబ్లం బ్రదర్, నాకు అసలు 1 రూపాయి లేదు బ్రదర్ నా దగ్గర. అవును ఎందుకు వచ్చారు మీరు? ఎందుకు వచ్చారు? ఏ పని మీద వచ్చారా అంటే ఏం లేదు బ్రదర్ అని చెప్పేసి జారుకుంటారు. ఎంత స్మార్ట్ క్రైస్తవులు, ఎంత స్మార్ట్ అంటే లోకంలో ఉన్న వారి కంటే కూడా స్మార్ట్ మనం, క్లెవర్. మై డియర్ ఫ్రెండ్స్, బీ వెరీ కేర్ఫుల్. నువ్వు విశ్వాసం అవుతున్నావా? ఏ విధంగా అంటే దగ్గర 2 అంగిలు ఉంటే 1 అంగి దేవుడు ఇచ్చేమన్నాడు. 1 మైలు నడువురా బాబు నాతో పాటు అంటే నేను 2 మైళ్ళు నడుస్తా అన్నాడు. అంటే అడిగిన దానికంటే కూడా అడగబోయే దానికంటే కూడా నువ్వు తెలుసుకొని సహాయం చేయగల ఆ హృదయం నీకుంటే అది కదా విశ్వాసము, అది కదా క్రియ. నువ్వు దేవుడు నమ్ముతున్నావు అనుకుంటే కనుక రోడ్డు మీద నువ్వు వెళ్తున్నప్పుడు, ఎండలో వెళ్తున్నప్పుడు ఒక ముసలావిడనో ముసలినో కనపడ్డప్పుడు నువ్వు బైక్ మీద ఉన్నావో కార్ మీద ఉన్నావో ఎట్లున్నావో తెలియదు కానీ, లేదా ఆటోలో ఉన్నావో అక్కడ స్పేస్ ఉంటే ఆపి అమ్మ రా లోపల కూర్చో నాతో పాటు అని చెప్పి, అమ్మ నాకు డబ్బులు లేవంటే పర్వాలేదు నేను చూసుకుంటానులే అని వాళ్ళపైన కనికరము కనికరము కనుక నీకు వస్తే అది కదా క్రియ, అది కదా విశ్వాసము. దేవుడు ఏం అడుగుతున్నాడు మన దగ్గర నుండి? భోజనం పెట్టమంటున్నాడా? బిర్యానీలు పెట్టమంటున్నాడా? సంఘంలో కాదు. అవసరత కలిగి ఉన్న వాళ్ళకు నువ్వు సహాయం చేయగలిగే మనస్సు నీకుంటే అది కదా విశ్వాసం నుండి వచ్చే అవుట్పుట్. అది నేను నిజంగా దేవుని బిడ్డనని చూపించుకునే విధానం ఏదంటే ఆపదలు ఉన్నవారిని ఆదుకోవడానికి నీ హృదయం ఫస్ట్ ముందుండాలి. చర్చికి టైం అవుతుంది, తొందరగా పోవాలన్నా తొందరపాటు నీకు ఇంపార్టెంటా? ఇంట్లో సమాధానంతో సంఘానికి రావాలన్నా నీకు ఇంపార్టెంటా? ఏది ఇంపార్టెంట్? అవునా? చాలాసార్లు ఒక నసలాగా కుటుంబాల్లో కొన్ని కుటుంబాలు మనము చూస్తుంటాము. క్రియలు కనపడవు, రాత్రి పగలు ప్రార్థన చేస్తారు, నోరు తెరిస్తే బూతులు ఉంటాయి. రాత్రి పగలు దేవుని గురించి మాట్లాడతారు, నోరు తెరిస్తే అబద్ధాలు ఉంటాయి, నోరు తెరిస్తే చెడగొట్టే మాటలు ఉంటవి. మరి ఇవన్నీ క్రియలే కదా, ఇవన్నీ క్రియలే కదా. మరి ఈ క్రియలు మనలో ఉన్నాయా? అయితే నీకు ఇప్పుడు విశ్వాసం ఉందని క్వశ్చన్ వేసుకోవాలి. ఇక్కడ కూర్చుని మనందరికీ ఒక క్వశ్చన్ వేసుకోవాలి. నేను ఈ క్రియలు చేస్తున్నానా? ఒకవేళ నాలో ఇటువంటి ఆలోచనలు ఉంటే, నాలో ఇటువంటి చెడు దృష్టి ఉంటే, చెడు చూపు కనుక నాకు ఉంటే, చెడు ఆలోచనలు నాకు ఉంటే, చెడు నడకని నడుస్తుంటే క్వశ్చన్ వేసుకోవాలి. ఇప్పుడు ఏంటంటే నేను విశ్వాసనేనా? నాలో విశ్వాసం ఉందా? మరి విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం క్రియారూపకము దాల్చకపోతే దాన్ని ఏమంటున్నాడు ఇక్కడ? దాన్ని ఏమన్నాడు? మృతమే కదా. అది ఎవరికిరా ప్రయోజనం అంటాడు. దేవుని నమ్ముచున్నావా? దయ్యములు కూడా నమ్ముచున్నాయి అంటాడు పౌలు భక్తుడు. కొత్తగా నువ్వు నమ్మేది ఏంది అక్కడ? దేవుడు ఉన్నాడని నమ్ముచున్నావా? ఎస్ నేను నమ్ముతున్నాను. నువ్వేగా దయ్యములు కూడా నమ్ముచున్నాయి. అది పెద్ద గొప్ప విషయం కాదు. దేవుని నమ్మిన తర్వాత దేవుని మనస్సు ఎరిగి దాని ప్రకారం ఎదుటి వ్యక్తులను చూస్తున్నావా? నీ మాట ద్వారా, నీ చూపు ద్వారా, నీ క్రియల ద్వారా, నువ్వు చేసే సహాయం ద్వారా నువ్వెవరో కనపరుచుకుంటావు. అది కదా నిజమైన విశ్వాసము. నీ భార్యను ప్రేమించకుండా ప్రపంచంలో ఉన్నందరూ నేను ఇష్టపడుతున్నా, ప్రపంచం కోసం ప్రార్థన చేస్తున్నా అంటే దేవుడు ఏమంటాడు తెలుసా? మొదట నీ భార్యను ప్రేమించు ఫస్ట్ అదే అంటాడు. ఫస్ట్ ఇంట్లో గెలువు నువ్వు, తర్వాత బయట గెలుతులే. ఇంట్లో మర్యాద తెచ్చుకో ఫస్ట్ నువ్వు, బయట తర్వాత వస్తుందిలే. అందరూ క్రైస్తవులు అందరూ కూడా రచ్చ గెలుస్తారు, ఇంట్లో ఓడిపోతారు. సో కాల్డ్ పెద్ద వాళ్ళందరూ కూడా వాళ్ళ జీవిత సాక్ష్యాలు మనం చూస్తే, ఇంక్లూడింగ్ ద మనకు
బిల్లి గ్రహం సాక్ష్యంతో సహా చెప్తున్నాను నేను. వాళ్ళందరూ ఏం చేశారంటే ప్రపంచాన్ని గెలిచారు, ఇంట్లో ఓడిపోయారు. నా కుటుంబానికి నేను సమయం ఇవ్వలేకపోయానండి, నా కొడుకు కోసం సమయం ఇవ్వలేకపోయానండి, వాళ్ళ పేరెంట్ టీచర్ మీట్ ఉంటే నేను పోలేకపోయానండి. ఎందుకంటే నేను సువార్త పరిచర్యలో ఉన్నాను. మరి ఇప్పుడు కూడా మనం చాలాసార్లు మనం కూడా అదే చేస్తుంటాం. ఇంటిని వదిలేసి ఇంటి వారిని పట్టించుకోకుండా, ఇంటి యొక్క సమస్యను పట్టించుకోకుండా కనుక నువ్వు ప్రపంచాన్ని వెళ్తా అంటే మాత్రము వర్కౌట్ అవ్వదు. అది వేషధారణ. ఇక్కడ దేవుడు మనకు చెబుతున్న మాట అంటే నీ విశ్వాసము ఎవరిపై నీకు విశ్వాసం ఉండాలి. అది ఖచ్చితమైన విశ్వాసం ఉండాలి. ఆ విశ్వాసం ఎవరిపైన ఉండాలంటే క్రీస్తుపై ఉండాలి. అప్పుడు ఏం జరుగుతుంది? గొప్ప అద్భుతాలు చేస్తారు. నీ విశ్వాసముతో పాటు నీ లోపల ఉండవలసిన ఇంకొక లక్షణం ఏంటి? క్రియ. నీ విశ్వాసం కనుక క్రియ దాల్చితే లేదా దాల్చకపోతే అది ఏమవుతుంది? మృతంగా ఏర్పడుతుంది. మృతం అంటే ఏంటి? మృతం అంటే చనిపోవడం. అంటే నేను విశ్వాసగా నేను బ్రతుకుతున్నాను, కానీ విశ్వాసం నాలో లేదు, ఎందుకంటే క్రియ నాలో పట్ల లేదు. కానీ మనిషిగా నేను జీవిస్తున్నాను, కానీ నేను ఎప్పుడో చచ్చిపోయాను. లోకం కొరకు బ్రతుకుతున్నాను అంతే. అందుకని దేవా నీ నామములో నేను గొప్ప గొప్ప కార్యాలు చేశాను, దయ్యాలు ఎలగొట్టాను, విశ్వాసంతో ప్రార్థన చేశాను, పెద్ద ప్రార్థన చేశాను అని అంటే, అవునా నాకు తెలియదు నువ్వెవరో అంటాడు. ఐ డోంట్ నో యూ, ఐఎమ్ రియలీ సారీ అంటాడు, డోర్లు పెట్టేసుకుంటాడు. అదేంటి దేవా నా ప్రార్థన విన్నావు కదంటే, అట్లా అందరూ వింటాను నేను. నీ ఒక్కరిది వినడం మీద కొత్త నాకు, అందరిది వింటాను నేను. అందరి ప్రార్థనలు వినడానికి ఇక్కడ కూర్చున్నాను నేను. కానీ నాకు తగ్గట్టుగా నాకు నచ్చినట్టుగా ఎవరు బ్రతుకుతారో వాళ్ళ మట్టుకు నా దగ్గర తెచ్చుకుంటాను. నీకు నచ్చినట్టుగా నువ్వు బ్రతికి నా పేరు చెప్పుకుంటావు ఎందుకు? అక్కడ నా పేరు నువ్వు వాడుకో. నువ్వు ఏమయ్యావంటే నువ్వు పాపులర్ అయ్యావు అంతే. ఈ లోకంలో నా పేరు పెట్టుకుని నువ్వు పాపులర్ అయ్యావు, కానీ నువ్వు ఫలించలేదు. ఎందుకంటే నీలో క్యారెక్టర్ డెవలప్ అవ్వలేదు. నా కొరకు బ్రతకాలి, నాకు సంబంధాన్ని నువ్వు డెవలప్ చేసుకోలేదు. అందరి యొక్క సంబంధం నాతో పాటు డెవలప్ చేసావు. కాబట్టి నువ్వు చెప్పిన అనేకులు నేను నా పరలోక రాజ్యం తీసుకెళ్తా, నిన్ను మాత్రం నరకంలో వేసేస్తా అంటాడు. ఎందుకు? పౌలు భక్తుడు ఈ మాటను చూస్తూ కొరింథీ రాసిన పత్రికలో మాట్లాడుతూ, అందరికీ చెప్పి చివరకు నేను భ్రష్టుడు కాకుండా నిమిత్తము నా శరీరం నేను నలగొట్టుకుంటున్నా అంటాడు. శరీరం నలగొట్టుకోవడం అంటే నిత్యము దేవుని కొరకు ఆరాటపడము. ఎక్కడ నేను చెప్పి నేను తప్పిపోకుండా నిమిత్తము నన్ను నేను జాగ్రత్తగా పరచుకోవడము. దేవుని వాక్యాన్ని నేను ఏది విన్నానో దాని ప్రకారం ఎక్కడ తప్పిపోతానని నిరంతరం నిన్ను నువ్వు చెక్ చేసుకోవడము. ప్రతిరోజు నిన్ను నువ్వు చెక్ చేసుకుంటూ ఉండడము. అప్పుడుగా తప్పిపోకుండా జాగ్రత్త పడతావు. లేకుంటే ఎప్పుడు పడిపోయావు కూడా నీకు తెలియదు. సో నీ విశ్వాసము క్రియారూపకంగా ఉండాలి. తర్వాత ఇంకో మాట చూద్దాం. ఈ విశ్వాసం అంటే ఏం జరుగుతుంది? చూద్దామా? ఎఫెసీయులకు రాసిన పత్రిక చూద్దాము, 2వ అధ్యాయము 8-9 చదువుదాము. అమ్మో చాలమ్మా. ఇంకో మాట చెప్పాడు. ఇప్పుడు ఏం నేర్చుకున్నాము? క్రియలేని విశ్వాసము మృతమై ఉంది. ఇక్కడేమన్నాడు? మీరు విశ్వాసము ద్వారా కృప చేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వల్ల కలిగేదేం కాదు, ఇది దేవుని యొక్క వరమే. అయితే అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడును కాలు ఎగరేసుకోవద్దు. సింపుల్. కాంట్రడిక్షన్ కనపడుతుందా? కాంట్రడిక్షన్ ఉందా? ఒకవైపు విశ్వాసము గురించి నాకు తెలుసు, ఆ విశ్వాసం క్రియలేనిది అయితే మృతమని చెప్తున్నాను. రెండో వైపు ఏమంటారంటే ఏ రక్షణ గురించి అయితే మాట్లాడుతున్నామో, రక్షణ గురించి వచ్చే వారం మాట్లాడుకుందాం. మనం మొదటి ఆదివారము రక్షణ గురించి మాట్లాడుకుందాము. ఇప్పుడు ఈ రక్షణ ఏదైతే ఉందో, నాకు ఈ రక్షణ దేని ద్వారా వచ్చింది? నాకు విశ్వాసము ద్వారా వచ్చింది. కానీ నీ క్రియ ద్వారా ఆ రక్షణ నీకు రాలేదు. ఇప్పుడు అక్కడ చెప్పిన సందర్భానికి ఇక్కడ చెప్పిన సందర్భానికి వ్యత్యాసం ఏమైనా ఉందంటే పెద్ద వ్యత్యాసం ఉన్నది, చాలా పెద్ద వ్యత్యాసం ఉన్నది. వ్యత్యాసం ఏంటో తెలుసా? విశ్వాసము మొదలు విశ్వాసం. ఫస్ట్ పాయింట్ విశ్వాసము.
ఆ రక్షణ కావాలంటే నీకు విశ్వాసము కావాలి. ఈ విశ్వాసము క్రియ దాల్చకపోతే ఆ విశ్వాసము మృతము. అయితే ఎఫెసీ సంఘానికి మాట చెబుతూ ఏమంటారంటే, నీ క్రియల ద్వారా నీకు విశ్వాసం వచ్చి ఆ విశ్వాసం ద్వారా రక్షింపబడ్డావంటే రాంగ్. అది అర్థమవుతుందా? దేవుని నమ్మకం ఉండు. నేను చాలా మంచివాడిని, మంచి కార్యాలు చేశాను, మధ్యలో విశ్వాసం అనే కాన్సెప్ట్ని తీసివేసి నా క్రియల ద్వారా నాకు రక్షణ, క్రియ ద్వారా రక్షణ ఉందంటే అది కాదు. క్రియ ద్వారా రక్షింపబడలేదు. నువ్వు మంచివాడి కాబట్టి దేవుడు నిన్ను రక్షించలేదు. నువ్వు విశ్వసించావు కాబట్టి దేవుడు రక్షించాడు. విశ్వసించిన వాడు ఏం చేస్తాడు? క్రియ చేస్తాడు. ఈ రిలేషన్షిప్ అర్థం చేసుకోండి. విశ్వాసం మొదట రావాలి, విశ్వాసం దేవునిపై ఉండాలి, దేవుడు చెప్పిన కార్యాలను చేయగలగాలి, దాన్ని క్రియ దాల్చడం అంటారు. అంతేగాని క్రియలోని మంచివాడిని కానీ దేవుని పైన విశ్వాసం నాకు లేదు అంటే కనుక ఆ రక్షణ నీకు రక్షణ కాదు. అర్థమవుతుందా? ఆ రక్షణ కాదు. మరి నీకు విశ్వాసము ద్వారానే రక్షణ వస్తుంది. అది క్రీస్తు పైన విశ్వాసమే ఉండాలి. అయితే ఆ రక్షణ ఎప్పటి వరకు కొనసాగించాలి? నువ్వు జీవించిన కాలమంతా ఆ రక్షణ నువ్వు కొనసాగించాలి. దేని ద్వారా కొనసాగిస్తావు? దేవుని పైన ఈయన దేవుడు అని నమ్మిన తర్వాత దాని ప్రకారం నువ్వు జీవించినప్పుడు నీ క్రియలలో దేవుని నిన్ను కనుక చూపిస్తే, అది ఎప్పటి వరకు చూపించాలంటే నువ్వు మరణాంతరం వరకు దాన్ని కనుక చూపించగలిగితే ఆ విశ్వాసము క్రియారూపకంగా దాల్చుకొని నువ్వు రక్షింపబడతావు. అంతేగాని నేను మంచివాడిని, మంచి కార్యాలు చేస్తున్నాను, సంఘానికి వెళ్ళే వాళ్ళు విశ్వాసం ఉంచి కూడా చెడ్డ కార్యాలు చేస్తున్నారని చెప్పేసి సంఘాన్ని మానేసే వాళ్ళు అనేక మంది ఉన్నారు, సోకాలు తెలివిలేని వాళ్ళు. ఓకేనా? సంఘంకి వచ్చేవారు అందరూ మంచి వాళ్ళు కాదు. వచ్చినవాడు ఎవడు మంచోడు అంటే వాళ్ళని క్యారెక్టర్ జడ్జ్ చేయడానికి ఇక్కడ రావట్లేదు. మనము ఇక్కడ కూర్చున్న వాళ్ళు మంచి వాళ్ళ చెడ్డ వాళ్ళ అని తెలుసుకోవడానికి నువ్వు రావట్లేదు. నువ్వు దేని కొరకు వస్తున్నావు అంటే నువ్వు పాపి కనుక దేవుని రక్షించడానికి వచ్చావు ఇక్కడికి. నువ్వు పాపి కనుక, పాపమైన నమ్మేవు కనుక విశ్వాసముతో దేవుడిని రక్షిస్తాడని ఆ నమ్మకంతో ఇక్కడికి వచ్చావు. నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోవడానికి సంఘానికి వస్తున్నావు, పక్కవాడు విశ్వాసంగా తెలుసుకోవడానికి రావట్లేదు. నువ్వు గమనించుకోండి. నీ పక్క కూర్చున్నవాడు నీకంటే భయంకరుడు కావచ్చు, నీ పక్కన కూర్చున్నవాడు నీకంటే ఉత్తీర్ణుడు కావచ్చు, నీకు సంబంధం లేదు. నీకు దేవునికి సంబంధము. ఎవరిని చూడాలంటే నువ్వు దేవుని మాత్రమే చూసుకోవాలి. పక్కవాడిని చూస్తే ఎప్పుడు పడిపోతావు. అందుకని అనేక మంది క్రైస్తవులు ఎదుటి వాళ్ళ యొక్క కార్యాలు చూసి వీలి విధంగా ఉన్నారు కాబట్టి నేను ఆ సంఘానికి పోను అంటారు. అట్లంటే ప్రపంచంలో ఉండొద్దు. మరి నువ్వు ఇంట్లో నువ్వు వెళ్ళే కంపెనీలో కూడా చాలా భయంకర పరిస్థితులు జరుగుతాయి కదా, మరి అక్కడ ఎందుకు ఉంటున్నావు? ఉండొద్దు కదా. ఎక్కడ చెడు ఉంటే అక్కడ నువ్వు ఉండొద్దు. ఆ సంఘంలో ఎందుకు చూస్తున్నావు? నువ్వు చెడు చూడాలనుకుంటే చెడు మాత్రం కనపడుతుంది, మంచి చూడాలనుకుంటే మంచి కనపడుతుంది. నేను చెప్పే ఒకే మాట ఏంటంటే నువ్వు దేవుని చూడడం నేర్చుకో, ఇంక ఏది కూడా నీకు కనపడదు. ఇప్పుడు విశ్వాసము అంటే ఏంటి? దేవుని మీద గుడ్డి నమ్మకము. దేవుడు నా కొరకు ఏదో చేస్తాడన్న నమ్మకము. తర్వాత దేవుడు నా కొరకు ఏర్పాటు చేసిన స్వాస్థ్యం పరలోక రాజ్యంలో చేరుస్తాడన్న నిరీక్షణ. దానికి ఏది యాడ్ అవ్వాలి? క్రియ. ఈ విశ్వాసానికి ఏది యాడ్ అవ్వాలి? క్రియ యాడ్ అవ్వాలి. అంటే నాలో నుండి ఎదుటి వ్యక్తి పైన కనికరము రావాలి. నేను ఈ విధంగా ప్రేమించుకుంటాను, ఎదుటి వాడు కూడా అదే విధంగా ప్రేమించగలిగే సామర్థ్యత నాలోకి రావాలి. నేను చదివిన వాక్యాన్ని నమ్మి దీంట్లో చెప్పబడిన ప్రతి మాట నా కొరకే అని నువ్వు తెలుసుకొని దాని ప్రకారం జీవించడానికి నీ అడుగులు వేయాలి. అప్పుడు నీ దారిలో వెళ్తున్నప్పుడు అనేక మందిని దేవుడు నీ మధ్యలోకి రప్పిస్తాడు. వాళ్ళపైన నీ కనికరం చూపించి ప్రేమను చూపిస్తే నీ విశ్వాసం ఏమవుతుంది? అప్పుడు అది రక్షిస్తుంది నిన్ను. విశ్వాసం క్రియా రూపకము దాల్చకపోతే నీకు రక్షణ వ్యర్థము, అది ఎవరిని కూడా రక్షించదు. అయితే ఈ విశ్వాసం ఉన్న మనకు తెలిసింది. విశ్వాసం ఎవరిపైన ఉంచాలి? కేవలం క్రీస్తు పైన ఉంచాలి. మరి ఇప్పుడు చెప్పండి, నూనె బాటిల్ మీద చూపిస్తారా? ఖర్చు మీద చూపిస్తారా? దేని మీద చూపిస్తారు? దాని ద్వారా దేవుడికి రక్షణ ఇస్తాడేమో కానీ దాంట్లో లేదు రక్షణ నీకు. దేవుడు నూనె ద్వారా, ప్రార్థన నీళ్ళ ద్వారా నీకు సహాయం చేస్తాడేమో కానీ నీళ్ళలో ఏమి లేదు. ఉన్నంత ఎక్కడ ఉంది? ప్రార్థనలో ఉంది, నువ్వు విశ్వాసములో ఉంది. దేవుడు అనేక మార్లు చెప్తాడు, నువ్వు విశ్వసిస్తున్నావా? అయితే రక్షణ పొందుతావు. విశ్వసించావు గనుక నువ్వు రక్షింపబడుతున్నావు. విశ్వసించావు గనుక ఈరోజు నాతో పరదేశంలో ఉంటావు. దేవునికి ఏం కావాలి? దేవుడికి కావాల్సింది విశ్వాసము.
ఇంట్లో చూస్తే ఒక ఎగ్జాంపుల్, లాస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చి నేను క్లోజ్ చేస్తాను. ఒక తండ్రి తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు ఎన్నో చేయాలని ఇష్టపడతాడు, ఎన్నో చేయాలనుకుంటాడు. కానీ ఆయన ఎక్స్పెక్ట్ చేసేది మన దగ్గర, పిల్లల దగ్గర నుంచి ఏంటి? నన్ను నా పిల్లలు నమ్మాలి. అవునా కదా? నన్ను నమ్మితేనే నేను ఏమని చేస్తాను. నన్ను ఇష్టపడకపోతే చేస్తారా? భార్యలో బంగారం ఎప్పుడు వస్తుంది ఒంటి మీదకి? ఎప్పుడు వస్తుంది చెప్పాలి? భర్త జోబులో డబ్బులు ఉన్నప్పుడా? చెప్పాలి ఎవరన్నా? మీరు చెప్పాలి. అయితే వాళ్ళకి బంగారం ఎప్పుడు వస్తుంది వాళ్ళ ఒంటి మీదకి? మీ జోబులో డబ్బులు ఉన్నప్పుడా? కాదు. డబ్బులు ఉన్నా కూడా వాళ్ళు కనుక వాళ్ళ మీ పైన వాళ్ళు కనుక ప్రేమను చూపించకపోతే 1,00,000 రూపాయలు ఉన్నా కూడా అస్సలు డబ్బులు లేవంటాడు. అస్సలు డబ్బులు, చాలా భయంకర పరిస్థితులు ఉన్నా అంటాడు. అదే పరిస్థితి భార్య బాగా భర్తను కనుక ప్రేమిస్తే, అది ఆయన కనబడితే ఆటోమేటిక్గా ఏం చేస్తారు? అప్పు చేసినా సరే నీకు ఇప్పిస్తారని అంటాడు. అది డిఫరెన్స్. మనుషులుగా మనమే ఎదుటి వ్యక్తులను ప్రేమిస్తేనే కానీ నేను ఎదుటి వాళ్ళని ప్రేమించమని చెబుతామే. మరి దేవాదేవుడు, నేను వద్దురా బాబు నీకు నా మీద నేను చెప్పిన మాటలు వినవు కానీ, నేను ఇష్టము నీకు కాదు కానీ నా చేతులు చూసే వరాలు మాత్రం కావాలా, తీసుకో అని చెప్పేసి బిచ్చం వేస్తాడేమో. కొంతమందికి అట్లా ఇస్తాడు, భిక్షములా దేవుడు ఇచ్చేస్తాడు పో అని. దేవునికి అది కావాల్సింది. బలవంతంగా దేవుడు మనకి ఇవ్వడానికి ఇష్టపడద్దు, ఆయన ఇష్టపూర్వకంగా ఇవ్వాలి. అది ఎవరికి ఇస్తాడంటే ఆయన హృదయాన్ని ఎవరైతే గెలుచుకుంటారో వాళ్ళకి ఇస్తాడు. ఆయన హృదయాన్ని గెలుచుకుని సామాజిక సంఘంగా, ఒక వధువు సంఘంగా దేవుడు మనకేమి తెలుసా? తను చెప్పిన మాటలు ఇచ్చాడు. నేను చెప్పినట్టు విను, నేను చెప్పిన మాటలను నమ్ము, నా కొరకు నువ్వు ఎదురు చూడు, అప్పుడు చూడు నీకు ఏమి ఇస్తాను నేను. ఆకాశ వాకిలు విప్పి పట్టజాల విస్తార దీవెనలు ఇస్తానంటాడు. మరి దేవుని యొక్క మనసుని గెలుచుకోవడానికి మనం చేసే ప్రయత్నమే విశ్వాస ప్రయాణము. ఆ విశ్వాస ప్రయాణంలో అనేకమైన ఎడుదుడుకులు వస్తున్నప్పుడు ఆ స్టాండర్డ్ని పట్టుకొని, ఆ కొలబద్దను పట్టుకొని, ఇది నా స్టాండర్డ్, ఇట్లనే బ్రతుకుతాను నేనని ఆయనను మాత్రమే చూసుకుంటూ నువ్వు ప్రయాణం చేయి. నీ జీవితంలో ఎటువంటి భయంకర పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తిని దేవుడే నీకు ఇస్తాడు. ఎప్పుడు మంచి పూలబాటని చెప్పను నేను. దేవుడు మన గమ్యస్థలాన్ని చేర్చాలంటే ముళ్ళబాట నుంచి కూడా నడిపిస్తాడు. కానీ నడుస్తున్నది నువ్వు ఫోకస్ చేయవు, నడిపిస్తున్న వానిపైన ఫోకస్ చేస్తావు. ఇది విశ్వాస ప్రయాణము. ఆ విశ్వాసం ఎవరిపైన ఉండాలి? దేవునిపై ఉండాలి. ఆయనకు మాత్రమే సామర్థ్యం ఉంది మనం గెలిపించడానికి, ఆయనకు మాత్రమే సమర్థత ఉంది మనం ఆశీర్వదించడానికి. కాబట్టి ఎవరు చేయబట్టుకోవాలని ఇది తెలియాలి. ఇప్పుడు పాస్టర్ చేయబట్టుకుంటావా? నూనె బట్ట పట్టుకుంటావా? ఆ సంఘం బట్ట పట్టుకుంటా? ఎవరైనా పట్టుకో. ఎవరిని పట్టుకుంటే నువ్వు రీచ్ అవుతావో వాళ్ళని పట్టుకో. నేను అంటాను క్రీస్తును పట్టుకో అంటాను నేను. క్రీస్తును పట్టుకో, ఆయన హృదయాన్ని గెలువు, ఆయన దగ్గర నుంచి ప్రేమను సంపాదించుకో. నీకు ఏది కావాలంటే దేవుడు అది చేస్తాడు. అవునా? ఎగ్జాంపుల్ తీసుకుంటే అబ్రహాం మొదలుకొని నువ్వు పౌలు వరకు ఎవరిని తీసుకున్నా కూడా, పౌలు దేవుని ఎంత ఇష్టపడితే, ఏం చేసిండని ఎంత ఇష్టపడితే ఒక మాట అంటాడు, బ్రతుకుతున్న క్రీస్తు కొరకే బై, చావైతే లాభమే నాకని. ఎంత సింపుల్గా ఈ మాట అనేసిండు, అంత ఈజీగా. బ్రతుకుడ క్రీస్తు కొరకే, చావైతే నాకు మేలంటే, చావు కంటే ఎక్కువనే క్రీస్తుని ఇష్టపడుతున్నాను కాబట్టి చావునని ఏం చేయలేదు. నా ఇష్టం ఎంతగా పెరిగిపోయింది దేవుని మీద అంటే, బ్రతుకున్నంత వరకు క్రీస్తునే ప్రకటిస్తాను, చనిపోతే క్రీస్తు దగ్గరికే వెళ్ళిపోతాను నేను. ఆ ధైర్యం అంటే దేవుని యొక్క మనసును గెలుచుకున్నాడు. పౌలుని అంటాడు, నా లోపల కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దేవా అంటే, అవన్నీ పట్టించుకోకు, నా కృప నీకు చాలు, టెన్షన్ పడకు, నేను చూసుకుంటా అని దేవుడు ఆదరణ ఇస్తూ బ్రతికింపజేస్తాడు. ఎప్పుడు విశ్వాసంలో ఉన్న వాళ్ళు ఎవరు కూడా దేవుని పైన సనుగుడు గురుగుడు ఉండదు. నాకు దేవుడు ప్రతిదినం ఉదయకాలం లేచిన దగ్గర నుంచి రాత్రి కాల జామున వరకు ఏ పరిస్థితుల్లో వెళ్తున్నా కూడా ఒక్క మాట గుర్తుపెట్టుకోవాలి, నా జీవితంలో మంచి అయినా చెడైనా అనుకునే జరిగినా జరగకపోయినా దేవుడు నా మంచికే చేస్తున్నాడు అనుకునే ఆలోచన ధోరణి కనుక నీ లోపల వస్తే విశ్వాసానికి మొదటి మెట్టు అవుతుంది. అది విశ్వాసానికి అది మొదటి మెట్టు అవుతుంది. ఈ ఆలోచన ధోరణి, ఆ పాజిటివ్ థింకింగ్ ఏం చేస్తుందంటే నీ లైఫ్లో గొప్ప గొప్ప అంచెలకు, గొప్ప గొప్ప స్థాయికి వెళ్ళేలాగా నిన్ను తయారు చేస్తుంది. దేవుడు మనల్ని ఆ విధంగా ఆశీర్వాదానికి ఇష్టపడుతున్నాడు. మరి అర్థమైంది విశ్వాసం గురించి, నేర్చుకున్న విశ్వాసం గురించి. అవునా? ఇప్పుడు భయపడతారా? క్రియ లేకుండా దేవుణ్ణి నీ విశ్వాసం క్రియల్లో చూపిస్తే ఆయన మనసును గెలుచుకుంటాం. మరి ఈ మాటతో నేను వాక్యాన్ని ముగిస్తున్నాను. దేవుడు మనల్ని దీవించును గాక. తల